నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. గుంటూరులో గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. 11 పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు హాజరయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి అభ్యర్థిని క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాతే పరీక్షా కేంద్రాలకు అనుమతించారు. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళన చేస్తున్న దృష్ట్యా ప్రత్యేక ఫోర్స్ ను ఎగ్జామ్ సెంటర్ల వద్ద ఉంచారు. గ్రూప్ 2 ఎగ్జామినేషన్ నిమిత్తం ఏసీ కళాశాలలో 600 మెంబర్స్ని ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏపీపీఎస్సీ ఆదేశాల ప్రకారం మేమన్నీ కూడా కాలేజ్ యాజమాన్యం కానీ మేమన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకున్నాము. అందరినీ కూడా ప్రిస్కింగ్ చేసి ప్లస్ అన్ని విధాల లోపల జాగ్రత్త తీసుకుని లోపల పంపించడం జరిగింది. ప్లస్ ఏదైనా అన్టువర్డ్స్ ఇన్సిడెంట్స్ ఏమి జరుగుతాయని దానికి సంబంధించి కూడా మేము బయట మా ఫోర్స్ని పెట్టుకొని కంటిన్యూగా పెట్రోలింగ్ చేయటం, ప్లస్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా క్యాండిడేట్స్కి ఏమి ఇబ్బంది లేకుండా వాళ్ళందరినీ కూడా ఇన్ టైంలో లోపలికి జాగ్రత్త తీసుకోవడం కూడా జరిగింది. ఏదైనా మాకున్న సమాచారం ప్రకారం ప్రస్తుతానికైతే ఏ ఇన్సిడెంట్స్ అవకాశం లేదు. ఏదైనా ఉన్నా కూడా మేము బందోబస్తు ఉంది, మేము జాగ్రత్త కూడా వాటిని ప్రివెంట్ చేసుకోగలుగుతాం. ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో 600 మంది విద్యార్థులకు గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఏపీపీఎస్సీ వారి నిబంధనల ప్రకారము విద్యార్థులందరినీ చెక్ చేసి పోలీసు వారి సహకారంతో ప్రతి ఒక్కరిని చెక్ చేయించి లోపలికి పంపించడం జరిగింది. వారి లోపలికి ఎంట్రన్స్ చివరి నిమిషం వరకు కూడా విద్యార్థుల్ని కేర్ఫుల్గా మానిటర్ చేయటం జరిగింది. 9:45కి వారిచ్చిన నిబంధనల ప్రకారం ఏపీపీఎస్సీ వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం గేటు క్లోజ్ చేయటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభమవుతాయి. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడుతుంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ బిల్లులు ప్రవేశపెట్టాలని అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. 25న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. 26, 27న అసెంబ్లీకి సెలవు. 28వ తేదీన 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెడతారు. దానికి ముందు ఉదయం 9 గంటలకు కేబినెట్ సమావేశం జరుగుతుంది. అందులో బడ్జెట్ కు ఆమోదం తెలియజేస్తారు. మార్చి 1, 2 తేదీలు సెలవులు. 3వ తేదీ నుంచి అసెంబ్లీ తిరిగి కొనసాగుతుంది. బడ్జెట్ సమావేశాల నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీలో 12వ వేతన సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి పాల్గొన్నారు. పెన్షనర్లకు అడిషనల్ క్వాంటం ఇవ్వాలని, జాబ్ క్యాలెండర్ ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే కృష్ణా, గుంటూరు జిల్లాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని లక్ష్మణరావు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి పాదాలకు దండం పెట్టానని సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగానే పీడీఎఫ్ పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు తొలి ప్రాధాన్యత ఓటు వేయాలని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారా కృష్ణా, గుంటూరు 2 జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాను. కృష్ణా, గుంటూరు జిల్లా ఉమ్మడి జిల్లాల అభివృద్ధికి సంబంధించి అనేక అంశాలు ఉన్నాయి. ఆ అంశాలన్నిటిలో కూడా నేను పనిచేస్తానని తెలియజేస్తున్నాను. 12వ వేతన సంఘం నియమించే విధంగా, అలాగే పెన్షనర్లకి అడిషనల్ క్వాంటమ్ ఇవ్వాలి, అది ఇచ్చే విధంగా, అలాగే ముఖ్యంగా ఈరోజు 22,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. అవి గత ప్రభుత్వం దగ్గర నుంచి కంటిన్యూ అవుతుంది. ఈ బకాయిలు చెల్లించడానికి కూడా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను.
కులమతాలకు అతీతంగా ప్రతిభ గల పేద విద్యార్థినులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం కమ్మ హాస్టల్లో జరిగింది. కుందుల రోడ్లోని కమ్మజన సేవా సమితి ఆవరణలోని డాక్టర్ గంటా వినీత్ చౌదరి ఆడిటోరియంలో ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దండా బ్రహ్మానందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామినేని కోటేశ్వరరావు మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా దాతల సహకారంతో స్కాలర్షిప్లు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. ప్రతిభ ఉండి పేదరికంలో ఉన్న విద్యార్థులు ఎంతమంది ఉన్నా స్కాలర్షిప్లు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పున్నయ్య, సెక్రటరీ గంటా పున్నారావు, కొత్తపల్లి రమేష్, దండా నీరజ, గుంటుపల్లి కోటేశ్వరరావు, నాగేంద్రం, మాదల రత్నగిరి బాబు, సయ్యద్ జవహర్ పాల్గొన్నారు. అందుకున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ మా పాలక మండలి తరఫున మా ఆశీస్సులు, శుభాకాంక్షలు. అట్లే కార్తీక్కి భగవంతుడు మంచి ఆశీస్సులు అందించాలి అని కోరుకుంటున్నాను. గులియన్ బార్ సిండ్రోమ్, వైరల్ జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ పై అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ జనరల్ వైద్యులు డాక్టర్ కె శంకర్ రెడ్డిచే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుత కాలంలో ప్రజలు గులియన్ బార్ సిండ్రోమ్, వైరల్ జ్వరాల బారిన పడినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ మీటింగ్ కోఆర్డినేటర్ సాయిరాం, సిహెచ్ రామచంద్రయ్య, కె తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. రోగ్ రాకుండా ఉండాలంటే మనకుండే షుగర్లు, బీపీలు, కొలెస్ట్రాల్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోవాలి. ఇవన్నీ ప్రతి సంవత్సరం మీరు ఒకసారి అట్లీస్ట్ షుగరు, బీపీ, ఈసీజీ, క్రియాటిన్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ చేసుకుంటే మంచిది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి హార్ట్. సో గుండె ప్రాబ్లం అంటే మీ అందరికి మామూలుగా తెలుసుకుని ఏదైనా ముందు గుండెలో నొప్పి రావడం, నొప్పితో పాటు ఆయాసం, దడ, చెమటలు పట్టడం, కళ్ళు తిరగడం, సో ఇవన్నీ కూడా గుండెకి సంబంధించి. ఇవి గుండె స్ట్రోక్. బ్రెయిన్ స్ట్రోక్ అయితే మీకు ఏదైనా చచ్చిపడిపోవడం. గుండె స్ట్రోక్ ఏంటంటే నొప్పితో పాటు ఆయాసం, దడ, కళ్ళు తిరగడం ఇవన్నీ ఉంటాయి. గుంటూరుకి చెందిన ప్రముఖ తెలుగు కవి మరియు తెలుగు భాషాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న శ్రీ పూసపాటి కృష్ణ సూర్యకుమార్ కు అరుదైన పురస్కారం లభించింది. గడిచిన 6 సంవత్సరాలుగా వాట్సాప్ మాధ్యమం ద్వారా జాతీయంగా మరియు అంతర్జాతీయంగా అనేక మంది విద్యార్థులకు ఉచితంగా తెలుగు నేర్పుతూ చందోబద్ధంగా పద్యరచన చేయిస్తూ 200 రోజుల ప్రణాళికతో 15 బ్యాచ్లు నిర్వహించినట్లు శ్రీకృష్ణ సూర్యకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. దేశం మొత్తం మీద సుమారు 58 కోట్ల వాట్సాప్ యూజర్లు ఉంటే అందులో సుమారు 10,000 వాట్సాప్ గ్రూపులు ఉంటే అందులో ఉచితంగా తెలుగు నేర్పుతున్నటువంటి శ్రీకృష్ణ సూర్యకుమార్ కు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం కల్పించినట్లు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణ సూర్యకుమార్ ను పలువురు అభినందించారు. వాట్సాప్ని ఎవరికి తోచిన విధంగా వారు రకరకాల ప్రయోగాలు చేసుకుంటూ రకరకాల కవితలు వెళ్తాం కానీ, రకరకాల కథానికలు పెట్టుకున్నా కానీ, రకరకాల పోస్టింగ్స్, రకరకాల వీడియోలు, రకరకాల చిత్రాలు రకరకాలు పెట్టుకుంటారు. కానీ నేను వాట్సాప్ మాధ్యమాన్ని ఎన్నుకుని తెలుగు మనదైన ఘనమైన తెలుగు పద్యమును చందోబద్ధంగా నేర్పాలి అనే ఉద్దేశంతో తెలుగు కావ్యమథనం అనే సమూహాన్ని 2019లో ప్రారంభించాను. ఈ సమూహంలో మొట్టమొదటి ఒక 10 మంది స్టూడెంట్స్ తోటి ఔత్సాహికులు అంటే తెలుగు పద్యం నేర్చుకోవాలి అనే వారికి ఆహ్వానించి వారికి శిక్షణ మొదలుపెట్టారు. ఈ తెలుగు కావ్యమథనం అని చెప్పేసి ఇప్పటికీ 14 బ్యాచ్లు నడిచాయి. ఈ 14 బ్యాచ్లు సుమారుగా 630 మంది విద్యార్థులకు పైగా శిక్షణ ఇచ్చారు. నగర శివారు కొండా వెంకటప్పయ్య కాలనీలో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ బాలుడిపై 3 కుక్కలు దాడి చేశాయి. అడ్డుకోపోయిన మరో యువకుడిపై కూడా దాడి చేయడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. కొండ వెంకటప్పయ్య కాలనీ 2వ లైన్లో జునైద్ అహ్మద్ అనే 5 ఏళ్ల బాలుడు ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా 3 వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. బాలుడిపై పడి లాకెళ్తూ ఉండడంతో స్థానికులు అడ్డుకోబోయారు. దీంతో మరో యువకుడిపై దాడి చేశాయి. బాలుడి చేతికి గాయాలయ్యాయి. రక్తస్రావంతో ఉన్న బాలుడిని
కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీధి కుక్కలను నియంత్రించుకుంటే త్వరలో నగరపాలక సంస్థ ఎదుట ధర్నా చేస్తామని ఆర్టీఐ కార్యకర్త షేక్ బాజీ హెచ్చరించారు. ఇవాళ గుంటూరు నగరంలో కొండా వెంకటప్ప కాలనీలో ఓ బాలుడికి అమాంతంగా కుక్క వచ్చి కరిచి వదిలిపెట్టినటువంటి పరిస్థితి. ఆ తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడతా ఉన్నారో ఆ బాధ వర్ణాతీతం. ఇటువంటి పరిస్థితుల్లో కూడా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అని చెప్పేసి చేస్తున్నారులే కానీ ఎక్కడ కూడా వాటికి నియంత్రించే కార్యక్రమాలని చేపట్టడంలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ విఫలం చెందింది. కాబట్టి త్వరలో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కుక్క కాటుకు గురైనటువంటి బాధిత కుటుంబాలను తీసుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడానికి చలో మున్సిపల్ కార్పొరేషన్ను పిలిపిస్తా ఉన్నాం. ఉమ్మడి గుంటూరు జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షులుగా పనిచేసినటువంటి దళలవాయి సుబ్రహ్మణ్యం వారి షష్ఠి పూర్తి మరియు నూతన గృహప్రవేశం సందర్భంగా ఆయన మిత్ర బృందం కలిసి ఆయన్ను వారి సతీమణిని సన్మానించి గౌరవించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీ మధుసూదన్ రావు, రాష్ట్ర కాపునాడు ఉపాధ్యక్షులు మరియు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎర్రగోపు నాగేశ్వరరావు, గుంటూరు జిల్లా కాపునాడు అధ్యక్షులు శ్రీ రాగం సదాశివరావు తదితరులు పాల్గొని సుబ్రహ్మణ్యం దంపతులను సన్మానించారు. సర్వీస్ చేశాడు. ఎన్నోసార్లు నేను సుబ్రహ్మణ్యం నీకు మంచి పోస్టింగ్ చేపిస్తాను, ఇంకెక్కడైనా మంచి లాండ్ ఆర్డర్ వేపిస్తాను, ఏదో పిల్లలకి డబ్బులు వస్తాయని ఎన్నోసార్లు చెప్పి కూడా లేదన్నా ఏదో సర్వీస్ చేయాలా పోలీస్ అసోసియేషన్కి చెప్పి ఆ పోలీస్ అసోసియేషన్ కూడా నేనే వెనకొండి ముందు తోసాను. పూర్తిగా అందులో ఇన్వాల్వ్ అయిపోయాడు. ఏదో అట్లా అప్పుడు నేను మంగళగిరిలో ఉన్నప్పుడు సీఐగా ఆయన ఏఎస్ఐ తడేపల్లి ఉండేవాడు. సబ్ డివిజన్ నుంచి ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ పెట్టమంటే ఎవరో ఎందుకు డబ్బులు ఉన్నాడని పెట్టాను. ఇంకా అట్లా అట్లా సర్వీస్ అంతా ఆయన పోలీస్ అసోసియేషన్కి పోలీస్ సేవలకి సర్వీస్ అంతా విడిగడించాడు. యుద్ధ ప్రాతిపదికన డొంకరోడ్డు రైల్వే బ్రిడ్జి పనులు అధికారులు చేయిస్తున్నారు. ఫిబ్రవరి నెలాఖరు కల్లా రాకపోకలు ప్రారంభించాలనే లక్ష్యంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. డొంకరోడ్లోని 300 బ్రిడ్జ్ ఆధునీకరణ పనులు గత 4 నెలలుగా కొనసాగుతున్నాయి. అయితే ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని త్వరగా 300 బ్రిడ్జ్ పనులు పూర్తి చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. దాదాపు బ్రిడ్జి పనులు పూర్తయి రంగులు వేసి అప్రోచ్ రోడ్ పనులు మొదలుపెట్టారు. 300 నుంచి రాకపోకలు లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని, త్వరగా బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. అంటే ఇప్పుడు రోడ్డు వేయాలంటే ఇటువైపు రోడ్డు వేయాలి. 25కి అయితే అంటావా? అవ్వదు సార్, పని చేస్తూనే ఉన్నారు కాబట్టి మరి ట్రాఫిక్ ఇబ్బంది పట్టాలా? ఇబ్బంది ఏమన్నా సార్, అటువైపు అయితే మరీ ఎక్కువ సార్. రైల్వే ట్రాక్ అరగంట పైన పడుతుంది గేటు పడుతుంది. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.